శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నుండి చూసిన పంచాంగ శ్రవణంలో ఒక తెలిసిందేంటి అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతి జీవులో ఎక్కువ మనకు కలిగేది వచ్చేసి అహం, క్రోధం ఇన్ ద సెన్స్ సెల్ఫ్, ఒక ఏమంటారు అహంకారం ఎక్కువ ఉంటుందని తెలిసింది. సో ఒక చిన్న స్టోరీ, నేను కంచి కామాక్షమ్మ టెంపుల్లో ఉన్నా కాబట్టి అమ్మవారి ఒక చిన్న స్టోరీ చెప్పాలని కోరుకుంటున్నాను. అమ్మవారి గుడి పక్కన, గర్భగుడి పక్కన, ఐ మీన్ ద రైట్ సైడ్లో అమ్మవారి పక్కన ఒక అరూప లక్ష్మి విగ్రహం ఉంటుంది. ఆ అమ్మవారి స్టోరీ మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. అమ్మవారి స్టోరీ ఏంటంటే, అమ్మవారు లక్ష్మీ స్వరూపం, అరూప లక్ష్మి వచ్చేసి లక్ష్మీ స్వరూపం. అమ్మవారు శ్రీమన్నారాయణుడు అమ్మవారు క్షీర సముద్రం పైన ఉన్నప్పుడు అమ్మవారు తన అందాన్ని చూసి ముగ్ధురాలై, అదే వెంకటేశ్వర స్వామి నారాయణని చూసి నవ్వింది, ఒక వెక్కిలి నవ్వారంట. దానికి నారాయణుడు అంటారంట, ఏంటి లక్ష్మి అలా నవ్వుతున్నావు అని. సో వెంటనే లక్ష్మి చెప్పారంట, చూడు నా ఇంత అందమైన అందానికి నువ్వు నా పతిగా దొరికావు, నువ్వు చూడు ఎలాగ నల్లగా ఉన్నావు, నేను చూడు ఎంత అందంగా ఉన్నానని. అవుట్ ఆఫ్ దిస్ హర్ ప్రైడ్ ఆఫ్ బ్యూటీ షీ అటర్డ్ ఇట్. దెన్ వెంటనే నారాయణుడు ఏం చెప్తాడంటే, ఓహో లక్ష్మి, నీకు ఇంత అహం ఉందా నీ అందం పైన, నీ రూపం పైన, సరే అలాగే అని చెప్పేసి లక్ష్మీదేవిని అరూపంగా, నీకు రూపం లేకుండా నువ్వు అవుతావు అని చెప్పేసి లక్ష్మీదేవికి శాపం పెట్టారు. ఆ తర్వాత లేటర్ దెన్ లక్ష్మీదేవి షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆఫ్ హర్ బిహేవియర్ అండ్ షీ టోల్డ్ నారాయణ, నాదా స్వామి, తప్పైంది నాది, నాకు పాప విమోచన కలిగించండి అని చెప్పారు. అప్పుడు నారాయణమూర్తి ఏమంటారంటే, నా అక్క కామాక్షి, సాక్షాత్ కామాక్షి కంచిలో ఉంటుంది, తనకు అభిషేకం చేసిన కుంకుమని భక్తులు తెచ్చి నీ పైన రాస్తా ఉంటే నీకు రూపం వస్తుంది లక్ష్మి, నువ్వు పోయి అక్కడ కూర్చో అని చెప్తే అమ్మవారు లక్ష్మీదేవి వచ్చేసి సాక్షాత్ కంచి కామాక్షి టెంపుల్లో, కంచీపురంలో ఉన్న టెంపుల్లో వచ్చి రైట్ సైడ్లో తన అమ్మవారు కూర్చుంటారనమాట. సో ఆ రోజు నుండి ఇప్పటి దాకా అమ్మవారికి జరిగిన అభిషేకం కుంకుమ వచ్చేసి లక్ష్మీ గారి పైన వేసి ఆ తర్వాత భక్తులు పెట్టుకోవాలి. సో మీరు ఎవరన్నా ఇక్కడికి కంచికి వస్తే పంతులు గారిని ఎవరినన్నా అడగండి, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అరూపలక్ష్మి దగ్గర తీసుకెళ్తారు. సో ఈ స్టోరీలో మనకు తెలవాల్సింది ఏంటంటే, మనుషులకే కాదు దేవతలకు కూడా అహంకారము అహం ఉంటుంది. బట్ దేవతలకు అహంకారం ఉన్నప్పుడు వాళ్ళకే రూపాలు లేకుండా పోయినాయి, మనం ఎంతో మనుషులము. సో అందరూ ఈ సంవత్సరంలో అహంకారం లేకుండా అందరితో అభిమానంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సరోజన సుఖినో భవంతు. సంతోషం. థ్యాంక్ యూ.